తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 20వ తేదీన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనలో భాగంగా రైతు భరోసా కింద 5,563 కోట్ల నిధులను రైతు భరోసాకు ప్రకటించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను అధికారికంగా ప్రకటించారు. మధ్యాహ్నం 1:45 తన నివాసం నుంచి బయలుదేరి 2 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుండి హెలికాప్టర్ ద్వారా 3 గంటలకు కాళేశ్వరం చేరుకుంటారు. కాళేశ్వరంలో 3 గంటల నుంచి 3:05 నుంచి 3:25 మధ్యలో ముక్తేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు. అక్కడి నుండి 3:30 బయలుదేరి 3:45 మహదేవ్పూర్లో ఉన్నటువంటి మేడిగడ్డకు చేరుకుంటారు. అక్కడి నుంచి 3:45 నుండి 4:30 వరకు మేడిగడ్డ బ్యారేజ్ ప్రాంతాన్ని పరిశీలిస్తారు. 4:35 నుండి 5:30 వరకు అంబర్పల్లి గెస్ట్ హౌస్లో ఇరిగేషన్ అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. 5:35 నుండి 6 గంటల వరకు మీడియా సమావేశంలో పాల్గొంటారు. అదేవిధంగా 6 గంటల నుండి మేడిగడ్డ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 6:30 కాటార మండలం నస్తూరుపల్లి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ 6:30 నుండి 7:45 మధ్యలో రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి 2వ విడత నిధులను విడుదల చేస్తారు. అదే రోజు అక్కడ బయలుదేరి రాత్రి 11:15 తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి పర్యటన విషయాలు. ఈ రైతు భరోసాతో పాటు ఇంకా రాజకీయపరమైనటువంటి పలు అంశాలను ప్రజలకు భరోసా కల్పించేటువంటి విధంగా కొన్ని ప్రకటనలు చేసేటువంటి అవకాశాలని ఇదే రోజు మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సమావేశం కూడా జగిత్యాలలో జరుగుతుంది. అధికార పార్టీకి సంబంధించినటువంటి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నటువంటి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సభకు రావడం, కేటీఆర్ లాంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒకవైపు ప్రకటిస్తున్నారు, సింహం తన జూలు విదలుస్తుంది, కేసీఆర్ మళ్ళీ బయటకు వస్తున్నారు, చాలా మార్పులు జరగబోతున్నాయని చెప్పి ప్రకటిస్తున్నారు. ఈ 2 సభలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక చర్చనీయాంశంగా మారబోతుంది. తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలుగా చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలలో ఇప్పటికే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో కొంత స్తబ్దత ఏర్పడ్డది. 2 రోజుల క్రితం జరిగినటువంటి పార్లమెంటు ఉభయ సభలలో, పార్లమెంటు ప్రధానంగా లోక్సభలో జరిగినటువంటి ఏదైతే మహిళా బిల్లు, అదేవిధంగా రాజ్యాంగ సవరణ బిల్లు, ఇట్లాంటి అంశాలపైన వీగిపోవడం వల్ల బీజేపీ తన అస్తిత్వంలో కొంత మార్పులు కనబడుతున్నట్టు అనిపిస్తుంది. 2 పార్టీలు కూడా దూకుడుగా ముందుకొస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, ప్రజలకు అనేక రకాల పథకాలను ప్రకటించడం, ఇప్పటిదాకా ఆగిపోయినటువంటి ఏదైతే రైతు భరోసా ఉందో ఇప్పటికీ దీన్ని ప్రధాన అస్త్రంగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికి కూడా 2వ విడత రైతు భరోసా ఇవ్వలేదు, అది కాంగ్రెస్ పార్టీ రైతులకు అన్యాయం చేస్తుందని ప్రకటిస్తున్నారో ఆ ప్రకటనకు భిన్నంగా ముందుగానే ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ప్రకటించిండు, ఏదైతే రైతు భరోసా పథకానికి సంబంధించిన 2వ విడత నిధులు ఉన్నాయో అవి రేపు ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటిస్తారు, రైతుల ఖాతాలలోకి నేరుగా వెళ్ళిపోతాయని ప్రకటించారు. దీన్ని ప్రధానంగా అస్త్రంగా మాట్లాడాలనుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 6 పథకాల మీద, ఇతర అంశాల మీద గట్టిగా మాట్లాడేటువంటి అవకాశాలు వస్తాయి. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో 2 భారీ బహిరంగ సభలు జరగడం, అవి రాజకీయ చర్చకు, రాజకీయ ప్రకంపనలకు వేదిక కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి సభ, జగిత్యాలలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్నటువంటి సభ, ఈ 2 సభల పైన కూడా ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు చర్చ కొనసాగిస్తున్నారు. కెమెరామెన్ కుశల్తో జితేందర్, పొడమి టీవీ.